గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ నరసింహ. నేను కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ప్రస్తుతానికి నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేను ఫస్ట్ అంటే నా పాస్ట్ కెరీర్ మొత్తం మీకు చెప్పాలనుకుంటున్నా. అంటే నేను ఎంసెట్ ఎగ్జామ్ రాసినప్పటి నుంచి, నేను బీటెక్ జాయిన్ అయిన తర్వాత నుంచి, బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు, అంటే ప్రస్తుతానికి నేను బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తున్నాను. నాకు ఈ బీటెక్ థర్డ్ ఇయర్లోనే నాకు ఈ థాట్ ఎందుకు వచ్చిందంటే, చాలామంది బీటెక్ చేద్దాం అనుకుని చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. చేస్తున్న వాళ్ళు చేస్తూ కూడా సంథింగ్ స్కిల్స్ లేకుండా జస్ట్ ఎగ్జామ్స్ వరకు పాస్ అయ్యి మంచి గ్రేడ్స్ పాయింట్స్ తెచ్చుకొని అయినా కూడా జాబ్ లేకుండా చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. జాబ్ లేకుండా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. జాబ్ లేకుండా కోచింగ్ కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ సంథింగ్ సిటీస్కి వెళ్ళి అయినా కానీ జాబ్ లేకుండా వాళ్ళకి తగిన స్కిల్స్ లేక చాలా బాధపడుతున్నారు. వాళ్ళ కోసం వీడియో చేస్తున్నా. ఫస్ట్ నేను వచ్చేసి ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యా ఒక కాలేజ్లో. బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యా సిఎస్సి వచ్చేసి చాలా కాంపిటేటివ్గా ఉంటుంది. అయినా చెప్పేసి మనకు వచ్చిన ర్యాంకుతో మనం సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అనేది జాయిన్ అయ్యాక నా ఓన్లీ వన్ హోప్ ఉంది. అంటే నా గోల్ ఒకటే. సిఎస్సి జాయిన్ అయ్యాం కాబట్టి మన షార్ట్ టర్మ్ గోల్ ఒకటి ఉంది. అదేంటంటే సాఫ్ట్వేర్ జాబ్ కొడితే మన ఫ్యామిలీ సెటిల్ అయినట్టు లెక్క అన్నట్టు. ఓకే, మనకు ఆ సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే ఏమి ఉండాలి? ఫస్ట్ మనకు కొన్ని స్కిల్స్ ఉండాలి. ఫస్ట్ ఆ స్కిల్స్లో ఏంటి? మన బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి దానికి కూడా మన అదర్ పర్సన్స్, అంటే మన ఇన్ఫ్రంట్ పర్సన్స్ వచ్చేసి మనల్ని అబ్జర్వ్ చేసేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ బిట్వీన్ అస్. ఓకే, అంటే మన ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది ఎలా ఉంది, బాండింగ్. తర్వాత వాళ్ళని స్కిల్స్ అబ్జర్వ్ చేస్తారు. స్కిల్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు నీకు ఏ అయితే లాంగ్వేజ్ ఉన్నాయో ఆ లాంగ్వేజ్లో నీకు ఏ లాంగ్వేజ్ మీద నీకు పర్ఫెక్షన్ ఉంది. పర్ఫెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు బాడీ లాంగ్వేజ్తో పాటు అలాగే ఫేషియల్ ఎక్స్ప్రెషన్తో పాటు కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్, అలాగే లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ దాన్ అదర్ థింగ్స్. ఇప్పుడు నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చి బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్షన్ ఉండి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బాగా పలికి నీకు కమ్యూనికేషన్ స్కిల్స్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లిటరేచర్గా వచ్చి అయినా కూడా నీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ లేకుంటే వాళ్ళు నేను జాబ్కి అలో చేయరు. కాబట్టి మనం ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ప్రొసీడ్ అవ్వాలంటే ఈ యొక్క 5 థింగ్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఏంటి? కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే మనం ఓవరాల్గా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లిటరేచర్గా వచ్చి ఉండాలి. తర్వాత వచ్చేసి మనకు ట్రైనింగ్ అని కాదు, అంటే ఒక పర్టికులర్ లాంగ్వేజ్ మీద పర్ఫెక్షన్ అనేది ఉండాలి. సబ్జెక్ట్ అనేది వచ్చి ఉండాలి A to Z వరకు. తర్వాత బాడీ లాంగ్వేజ్ అండ్ ఫేస్ చాలా ఇంపార్టెంట్ మనకు సాఫ్ట్వేర్ జాబ్ రావడానికి. అలాగే ఐ టు ఐ కాంటాక్ట్. అంటే ఐ టు ఐ కాంటాక్ట్ అంటే ఇప్పుడు మనము మన ఇన్ఫ్రంట్ ఉన్న ఒక వ్యక్తితో కమ్యూనికేట్ చేయాలనుకుంటే మనం ఐ టు ఐ కాంటాక్ట్ ఇచ్చి కమ్యూనికేట్ చేయాలి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఐ టు ఐ కాంటాక్ట్ బిట్వీన్ బోత్ మెంబర్స్. ఓకే, దట్ ఈస్. అండ్ ఆల్సో ఓకే, ఇదంతా వదిలేయండి. సాఫ్ట్వేర్ జాబు అంటే ఎలా రావాలి అని చెప్పేసి ఇదంతా ప్రాసెస్ వదిలేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రాసెస్ ఏనండి. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఒక కాలేజీలో జాయిన్ అయ్యాను. ఓకే, జాయిన్ అయిన తర్వాత నా గోల్ ఒకటే, సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలి. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా బిల్డ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ప్రస్తుతం ఉన్న ఈ సమాజంలో నేను అనుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు, అంటే ఈ సమాజం కరెక్టు, నేను రాంగా, లేదంటే నేను కరెక్టు, ఈ సమాజం రాంగా. అంటే నాకు కమ్యూనికేట్ అవ్వాలంటే చాలామందితో చాలా ఇబ్బందిగా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఫియర్నెస్, సమ్ సాడ్నెస్, అలాగే సమ్ షైనెస్, అలాంటి కొన్ని ఇబ్బందులు అనేటివి నాకు ఎఫెక్ట్ అవుతూ ఉండేటివి. అలాగా అంటే ఇప్పుడు ఒక అబ్బాయితో కానీ అమ్మాయితో కానీ, ఇప్పుడు చాలామంది వరకు అయితే అబ్బాయిలతో బాగా మాట్లాడతారు, అలాగని అమ్మాయిలతో కొద్దిగా మాట్లాడేటప్పటికి కొద్దిగా సిగ్గు అనేది, భయం అనేది ఏర్పడుతుంది. బట్ మనకు అలా కాదు. మనకు అబ్బాయిలతో అలానే ఉంటాం, అమ్మాయిలతో అలానే ఉంటాం. అంటే వచ్చేసి ఇప్పుడు అబ్బాయిలతో మాట్లాడేటప్పుడు సిగ్గు ఏమి ఉండదు, జస్ట్ కొద్దిగా భయపడుతూ ఉంటాం. అంటే వాడు ఎలా రిసీవ్ చేసుకుంటాడు, వాళ్ళు ఏమన్నా అనుకుంటాడేమో. ఇప్పుడు నేను ఒక విషయం మాట్లాడేటప్పుడు 10కి, అంటే మనమని కాదు ఎవరైనా కానీ నోరు జారేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకొని చెప్పాలి అంటారు, మాట్లాడాలి అంటారు కదా.
అలా అని చెప్పేసి నేను ఆ ఫార్ములాని యూజ్ చేసుకొని బాయ్ అయినా గర్ల్ అయినా టీచర్ అయినా ఎవరైనా కానీ వాళ్ళతో అంటే మాట్లాడేటప్పుడు నేను అంటే ఒకటి ఆలోచిస్తాను. ఏం లేదంటే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, నేను ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అంటే చెప్పే ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు. అంటే పర్లేదు ఇప్పుడు నేను అంటే మంచిగా చెప్తే వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకుంటారు, బాగుంటుంది, పర్లేదు. ఇప్పుడు నేను చెడుగా చెప్పాననుకోండి, వాళ్ళు మళ్ళీ బ్యాడ్‌గా ఫీల్ అయ్యి నా గురించి ఏమన్నా అనుకుంటారేమో. వాళ్ళు మళ్ళీ ఇంకొకరితో ఇంకో రకంగా చెప్తారేమో. అలా ఇవన్నీ అంటే నేను ఇలా అన్ని రకాలుగా ఆలోచించి కనీసం వాళ్ళతో మాట్లాడడం కూడా సరిగ్గా రాలేకపోయింది నాకు. దాన్ని అందరూ ఏమంటారంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు అన్నట్టు నాకు అందరూ ఒక బ్రాండ్ ఏశారు. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటసలు? అంటే అందరితో కలిసిపోవడము అంటే అందరితో నవ్వుతూ మాట్లాడడం. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇవి కాదు. అంటే మన క్యారెక్టర్‌ని మనం బిల్డ్ చేసుకుంటూ అందరితో మాట్లాడడం. అంటే ఓపెన్ మైండ్‌తో మాట్లాడాలి అందరితో. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే చాలామంది అంటారు ఫాస్ట్‌గా మాట్లాడడము, అలాగే ఇతరులతో జోకులు వేయడం, నవ్వించడము అవి కాదు. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏ టాపిక్ గురించైనా నువ్వు మాట్లాడితే ఓపెన్ మైండెడ్‌గా మాట్లాడాలి. అదేదో బై హార్ట్ చేసి మాట్లాడినట్టు లేకుంటే లేకుంటే నువ్వు చాలా ఇంగ్లీష్ క్లాసెస్ చాలా అటెండ్ అయ్యావు. నీకు ఇంగ్లీష్ చాలా బాగొచ్చు, కోచింగ్ కూడా వెళ్ళావు. కాబట్టి నువ్వు జస్ట్ ఇంగ్లీష్‌లోనే మాట్లాడితే అది కమ్యూనికేషన్ స్కిల్ అయినట్టు కాదు. జస్ట్ ఇంగ్లీష్ ఈజ్ ఎ లాంగ్వేజ్ కానీ బట్ అది నాలెడ్జ్ కాదు. ఓకే. అలా అని చెప్పేసి నాది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్‌లో నేను కమ్యూనికేషన్ స్కిల్స్‌కి అంత ప్రియారిటీ ఇవ్వలేదు. ఓకే. కమ్యూనికేషన్ స్కిల్స్‌కి అంత ప్రియారిటీ ఇవ్వలేదు. అలాగని సంథింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుందామని చెప్పి నా మైండ్‌ని నేను ఫోర్స్ చేయలేదు. జస్ట్ అలా టైమ్ పాస్ చేసుకుంటూ వెళ్ళాను. అలా అని మనకు ఎనీ అదర్ కల్చరల్ యాక్టివిటీస్‌లో ఏమన్నా పార్టిసిపెంట్స్ ఏమన్నా ఉందా అంటే అది కూడా లేదు. జస్ట్ అలా ఎగ్జామ్స్ రాస్తూ, పాస్ అవుతూ, సర్వైవ్ అవుతూ వస్తున్నా. ఫస్ట్ ఇయర్‌లో నాకు అనిపించింది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్‌లో అంటే అసలు ఈ ఎగ్జామ్స్ నేను పాస్ అవుతానా లేదా? నాకు ఇంటర్మీడియేట్‌లో 700 మార్క్స్ వచ్చాయి. 700 ఓకే. 700 మార్క్స్ వచ్చేసాయి నాకు ఇంటర్మీడియేట్‌లో. బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి. ఓకే. అలాగని చెప్పేసి నేను బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో ఫస్ట్ సెమ్‌లో చాలా టఫ్‌గా ఉంది పేపర్ మొత్తము. అంతా ఆన్సర్లు రాసేసాను. ఇంక రేపు రిజల్ట్స్ అనంగా వెయిట్ చేస్తున్నా. అసలు నేను పాస్ అవుతానా లేదా ఎగ్జామ్స్? పాస్ అయ్యే క్యాపబిలిటీ నాకు ఉందా లేదా? వాళ్ళు కరెక్షన్ ఎట్టా చేస్తారో నాకు తెలీదు. బట్ నేను అనుకున్న ఇంక రిజల్ట్స్ వచ్చేసాయి. మేబీ 8.7 సంథింగ్ గ్రేడ్స్ వచ్చేసాయి నాకు అప్పుడు. అంటే బాయ్స్‌లో మేబీ నేను ఫిఫ్త్ టాపర్ అనుకుంటా. టాపర్ అని కాదు, ఫిఫ్త్ క్లాస్ అనుకోండి. అలా వచ్చేసి మన రిజల్ట్స్ అయితే వచ్చేసాయి మనకు. అలా సెకండ్ సెమ్ రిజల్ట్స్ వచ్చాయి. అప్పుడు 8.8 ఏమో వచ్చాయి. తర్వాత సెకండ్ ఇయర్‌కి వచ్చేసాం. థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ 9 పాయింట్ అబోవ్ వచ్చేసాయి. ఫిఫ్త్ సెమిస్టర్ కూడా 8.9 సంథింగ్ వచ్చేసాయి. బట్ నాకు అర్థం కానిది ఏందంటే నాకు ఇక్కడేమో జీరో నాలెడ్జ్ ఉంది. అలాగే వితౌట్ నో సబ్జెక్ట్ ఉంది. నో సబ్జెక్ట్‌తో ఇక్కడ నా మైండ్ రన్ అవుతుంది. నాకేమో ఒక్క లాంగ్వేజ్ కూడా పర్ఫెక్ట్‌గా రాదు. నాకు వచ్చిన లాంగ్వేజెస్‌లో సి లాంగ్వేజ్, జావా, పైథాన్, డీఎస్ అదే డేటా స్ట్రక్చరు, పైథాన్, జావా, సి లాంగ్వేజ్. ఇలా 4 లాంగ్వేజెస్ వరకు ఉన్నాయి కదా! నాకు ఈ 4 లాంగ్వేజెస్‌లో వెబ్ టెక్నాలజీ కూడా ఉంది. అది వదిలేయండి. ఇలాగ మొత్తం 4 లాంగ్వేజెస్‌లో నాకు జస్ట్ బేసిక్స్ మాత్రమే వచ్చు. అలాగని ఏ ప్రోగ్రామ్ నాకు రాదు. ప్రోగ్రామ్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ లాజిక్ రావాలి. మన క్లాస్ టీచర్స్ అందరూ అంటుంటారు. అంటే బీటెక్ కాలేజీలో ప్రతి క్లాస్ టీచర్ అంటుంటారు. మీరు ప్రోగ్రామ్స్ అన్నీ నేర్చుకోవాల్సిన పని లేదు. జస్ట్ మీరు ఆ యొక్క ప్రోగ్రామిక్ లాజిక్ నేర్చుకోండి. ప్రోగ్రామ్ లాజిక్ నేర్చుకున్నారంటే ప్రోగ్రామ్ మొత్తం వచ్చినట్టే. ఇప్పుడు మన ప్రోగ్రామ్స్ అంటే సి లాంగ్వేజ్‌లో ప్రోగ్రామ్ ఒక రకంగా ఉంటది. అలాగని జావా లాంగ్వేజ్‌లో ప్రోగ్రామ్ ఇంకో రకంగా ఉంటది. పైథాన్‌లో ఇంకో రకంగా ఉంటది. మన డేటా స్ట్రక్చర్‌లో ఇంకో రకంగా ఉంటది. ఇలా టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్‌లో టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేది వెరైటీగా ఉంటాయి. కానీ మన ఎవ్రీ లాంగ్వేజ్‌లో ఎవ్రీ ప్రోగ్రామ్ అనేది లాజిక్ మాత్రం సేమ్‌గా ఉంటది. కాబట్టి నేను చెప్పేదేంటంటే మనం ఏ లాంగ్వేజ్ కన్సిడర్ చేసినా కానీ ప్రతి లాంగ్వేజ్‌లో మనం మనం కామన్‌గా ఐడెంటిఫై చేసేది ఒకటుంది. అదే ప్రోగ్రామిక్ లాజిక్ ఒక్క ప్రోగ్రామ్‌లో నువ్వు నేర్చుకున్నావంటే అదే ప్రోగ్రామిక్ లాజిక్ ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అది మనకు యూజ్ అవుతది. కాబట్టి అలా నేర్చుకుందామని చెప్పేసి నేను ఒక ఫిఫ్త్ సెమిస్టర్ వరకు అంటే ఏంటి 3-1 థర్డ్ ఇయర్
అండ్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ దట్ ఈస్ కాల్డ్ 3-1 అంటాము. కానీ అది బీటెక్లో ఓకే 3-1కి వచ్చేసాను. 3-1కి వచ్చేసి ఇంకా సరే అని చెప్పేసి 5వ సెమిస్టర్ కూడా ఎగ్జామ్ రాయేస్తాం. 5th సెమిస్టర్ కూడా ఎగ్జామ్ రాయేస్తాము. ఇంకా వెయిట్ చేస్తాను రిజల్ట్స్ కోసము. మనకి ఎలాంటి అంటే అలాగని పూర్తి ఎడ్యుకేషన్ లేదు, అలాగని సంథింగ్ మన స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ వాటిల్లో మనకు పెద్దగా నాలెడ్జ్ లేదు. అలాగని చదువులో అంత నాలెడ్జ్ ఏం లేదు. లాంగ్వేజెస్ అంతగా రావు. మనం ఏమంటాం తెలుసా, మన టీచర్స్ పైన సెటర్లు వేస్తుంటాం. ఏమని సింపుల్గా అంటే వాళ్ళకే రావు మనకేం వస్తాయి అన్నట్టు మనము ఫీల్ అవుతూ ఉంటాం. బట్ ఈ ఫీలింగ్ మాత్రము మనం కాలేజ్ అంటే కాలేజ్ మొత్తం మన గ్రాడ్యుయేషన్ కంప్లీషన్ అయిన తర్వాత మనం ఒకటి అర్థం చేసుకుంటాం. అది ఏంటంటే టీచర్స్కి ఏముంది, వాళ్ళకు సబ్జెక్ట్ వచ్చినా రాకున్నా కానీ వాళ్ళకు శాలరీ మాత్రం వాళ్ళకి ఇస్తుంటారు. వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు లీడ్ చేసుకుంటూ పోతుంటారు. బట్ మనకు సబ్జెక్ట్ రాదు. అంటే టీచర్స్ చెప్పకుండా స్టూడెంట్స్కి సబ్జెక్ట్ రాదు, అది పాయింటే. బట్ వాళ్ళకి రాలేదని చెప్పేసి మనకు రాదని చెప్పేసి మనం కూర్చొని జస్ట్ ఎగ్జామ్స్ వరకే మనం చదువుకొని జస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకొని అవే ఎగ్జామ్స్ రాసి పాస్ అయిపోయి టాప్ అయ్యి నువ్వు ఎంత టాప్ అయినా ఎంత తోపైనా నీకు ఎన్ని అవుట్ ఆఫ్ మార్క్స్ వచ్చినా కానీ నీకు లాంగ్వేజ్ పై ఇక్కడ సబ్జెక్ట్ లేకుంటే 0% నాలెడ్జ్ ఉన్నట్టే నీకు లెక్క. ఎన్ని మార్క్స్ వచ్చినా కానీ అంటే నీకు 90% లేకుంటే 95% ఆఫ్ స్కోర్ వచ్చినా, నీకు A+ గ్రేడ్ వచ్చినా, S గ్రేడ్ వచ్చినా కానీ జస్ట్ నువ్వు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వగానే వాడు నిన్ను అడిగేది ఫస్ట్ క్వశ్చన్ అదే. అంటే నీకు వచ్చిన లాంగ్వేజ్ ఏంటి, దాంట్లో నీకు పర్ఫెక్షన్ ఉందా లేదా. సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్లో అందరూ అంటే మన స్టూడెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, అందరూ పోటీ పడేది, అందరూ తాపత్రయపడేది ఒక్కటే ఒక విషయానికి, అది మార్క్స్కి ఇచ్చే వాల్యూ మ్యాన్కి ఇవ్వట్లేదు. కాబట్టి అది అందరూ అర్థం చేసుకోవాలి. టీచర్స్ కానీ, మన పేరెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ అందరూ. అంటే మనం బీటెక్ అనగానే చాలా ఎంజాయ్మెంట్, కొన్ని యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్, బాయ్స్ గర్ల్స్, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఇలా చాలా 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 అనుకుంటాం. కానీ నో యూజ్, ఇవన్నీ మనకు యూజ్లెస్ అనుకోవచ్చు. బట్ ఇవి కూడా అంటే మన కాలేజ్ లైఫ్లో ఇది కూడా ఒక బెస్ట్ పార్ట్ అనుకోవచ్చు ఇవన్నీ కూడా. బట్ మనం ఇవన్నీ ఎంజాయ్ చేయకుండా అంటే నేను ఎప్పుడు చదువుకుంటూ ఉండు వాళ్ళ గురించి ఎక్కువ చెప్తున్నాను. మన ఎంజాయ్ చేసే వాళ్ళ గురించి కాదు. వాళ్ళు ఎలాగో ఎంజాయ్ చేస్తారు, తర్వాత వాళ్ళు జాబ్ చేయాల్సిన వయసులో జాబ్ చేస్తారు, జాబ్ చేయాల్సిన మూమెంట్లో జాబ్ చేస్తారు, ఎలాగోలా శాలరీ వచ్చేసి వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తారు ఎలాగోలా. బట్ వీడొక్కడు అంటే ఒకడు ఎవడైతే ఉంటాడో వాడు చదువునే ఎక్కువ యూజ్ చేసుకుంటాడు, చదువు మీదే ఎక్కువ డిపెండ్ అవుతాడు. వాడి ఫ్యామిలీ మొత్తం వాడి మీద ఆధారపడి ఉన్నప్పుడు వాడేం చేస్తాడు, చదువు మీద ఆధారపడతాడు. నాకు చదువే దిక్కు అన్నట్టుగా వాడు చదువుకుంటూనే ఉంటాడు. బట్ ఆ చదువు ఎందుకు యూజ్ అవుతుందని మాత్రం వాడు ఆలోచించడు. ఎందుకంటే సమాజం అలా తయారు చేసింది అందరినీ, మనుషులందరినీ. చదువు 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 అంటారు కానీ చదువుకు వచ్చిన వాడు మార్క్స్కి వచ్చిన వాడికి అంటే ఇప్పుడు వాడికి వచ్చిన మార్క్స్కి విలువ ఇస్తారు కానీ వాడికి ఉన్న నాలెడ్జ్కి వాళ్ళు విలువ ఇవ్వరు. ఎందుకంటే వాడికి ఏం నాలెడ్జ్ లేదు. వాడికి నాలెడ్జ్ ఉండాలంటే ఏం చేయాలి, సబ్జెక్ట్ని మనం నాలెడ్జ్లో వాడికి ఫిల్ చేయాలి. సబ్జెక్ట్ని బ్రెయిన్లో వాడికి ఫిల్ చేసినప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ ఆటోమేటిక్గా వాడికి వచ్చేస్తుంది అన్నమాట. అది కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే సింపుల్ వేలో ఒకటి చెప్తాను. మనం బీటెక్ అంటే ఇప్పుడు ప్రజెంట్ బీటెక్ జాయిన్ అయ్యేటోళ్ళు లేదా ఆల్రెడీ జాయిన్ అయ్యి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఈవెన్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి కూడా నేను ఒకటే చెప్తున్నాను. అన్న, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ కూడా చెప్తున్నాను, వినండి జాగ్రత్తగానండి. మీరు సబ్జెక్టులు ఫెయిల్ అయినా పాస్ అయినా ఏం పర్లేదు, కావాలంటే సప్లిమెంటరీ రాసుకోండి, అమౌంట్ కట్టుకొని సప్లిమెంటరీ రాసుకోండి, మీ పేరెంట్స్కి ఏమన్నా చెప్పుకోండి, అవన్నీ అవసరం లేదు, అన్నీ సెకండరీ. ప్రైమరీ వచ్చేసి మీరు అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగా మాత్రం మీరు డిపెండ్ అవ్వద్దు. మీకంటూ కొన్ని ఆర్ట్స్ అనేటివి ఉంటాయి, వాటిని మీరు బయట పెట్టుకోండి. అంటే జస్ట్ నాకు ఎడ్యుకేషన్ మాత్రమే వస్తుంది అనుకోండి, మీరు ఎడ్యుకేషన్లోకే వెళ్ళాలనుకుంటే అది అవ్వదు. ప్రజెంట్ జనరేషన్ అలా లేదు. మల్టీ టాలెంటెడ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ మల్టీ ఆపర్చునిటీస్ అనేటివి వస్తూ ఉంటాయి. జస్ట్ నువ్వు 1 ఆపర్చునిటీ కోసం వెతుకుతూ ఉన్నావు అనుకో, 1 ఆపర్చునిటీ నీకు 1 టాలెంటే ఉందంటే నువ్వు సమాజంలో యూజ్లెస్ అన్నట్టుగా చూస్తారు నేను అందరూ. కాబట్టి
అన్నిట్లో నీకు ఒక క్యాపబిలిటీ అనేది ఉండాలి. ఓకే. అలాగే మనం చేసే ప్రతిరోజు మిస్టేక్ ఏంటంటే, మనం కాదు చాలా వరకు ఇవి చేయరు ఎవరు మిస్టేక్ అనుకుంటా. చేసేటోళ్ళే చెప్తున్నాను. అందరు చేయరు. ఇప్పుడు లాస్ట్ బెంచర్స్ బాగుపడతారు. సారీ, అంటే లాస్ట్ బెంచర్స్ హ్యాపీగా ఉంటారు. అలాగని ఫస్ట్ బెంచెస్ కూడా హ్యాపీగానే ఉంటారు. అంటే వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకుంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. వాళ్ళ అంటే హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తారు. ఓకే, వదిలేండి. ఇప్పుడు మిడిల్ బెంచెస్ ఉంటారు కదా! మిడిల్ బెంచెస్ సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో అలా ఉంటారు కదా! వాళ్ళు ఏం చేస్తారంటే, అలాగని లాస్ట్‌లో ఉన్నట్టు వాళ్ళలాగా కల్చరల్ యాక్టివిటీస్‌లో కానీ లేదంటే స్పోర్ట్స్‌లో కానీ పార్టిసిపెంట్స్ ఏమి ఉండదు. అలాగని ఇప్పుడు స్టార్టింగ్ బెంచ్‌లో, ఫస్ట్ బెంచ్‌లో వాళ్ళలాగా ఫుల్ ఎడ్యుకేషన్ సబ్జెక్టు సంథింగ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ అలా కూడా వాళ్ళకి వాటిల్లో ప్లేస్ ఉండదు. వీళ్ళేం చేస్తారు, జస్ట్ వస్తారు, సిట్ అవుతారు, కూర్చుంటారు, చూస్తారు, క్లాస్ చూస్తారు, కల్చరల్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయరు. అలాగని చెప్పేసి వీళ్ళ సొంత డిపెండెన్సీ ఏదో వీళ్ళు అబ్జర్వ్ చేసుకోలేరు. అంటే వాళ్ళు దేని మీద ఆధారపడుతున్నారు. వాళ్ళు ఏ పని చేస్తే ఎక్కువ హ్యాపీగా ఉంటారు. ఫస్ట్ చెప్పబోయేది ఏంటంటే, మనం ఏ పని అయితే చేస్తే మనం హ్యాపీగా ఉంటామో ఆ పనే మనకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఆ పనికే మనం ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాల్సింది మనం ఇష్టపడే పని మీదకే. అది ఎంతన్నా కానివ్వండి. అది ఎంత అంటే ఇప్పుడు ఆ పని చేస్తే నీకు తక్కువ సాలరీ వస్తది. బట్ నువ్వు హ్యాపీగా ఉంటావు కదా! తక్కువ సాలరీ వచ్చినంత మాత్రాన నీ హ్యాపీనెస్‌కి నువ్వు పోగొట్టుకోకూడదు. ఫస్ట్ నీ హ్యాపీనెస్ నీ హ్యాపీనెస్ నీతో ఉంటే తర్వాత నీకు ఎంత సాలరీ వచ్చి ఏముంది? అంతే కదా! ఫస్ట్ మనం వెతుక్కోవాల్సింది మన హ్యాపీనెస్ వెతుక్కోవాలి. కాబట్టి నీకు ఏదేదో గోల్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసరు, ఐఏఎస్ ఆఫీసర్, డాక్టరు, ఎంబీబీఎస్ సంథింగ్ ఏదేదో చేయాలనిపించొచ్చు. కానీ నువ్వు ఆఫ్టర్ బీటెక్ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్‌లో ఉన్నా, సెకండ్ ఇయర్‌లో ఉన్నా, థర్డ్ ఇయర్‌లో ఉన్నా, ఫైనల్ ఇయర్‌లో ఉన్నా, నువ్వు ఏ ఇయర్‌లో అన్నా ఉండు. నువ్వు ఎంత ఎంజాయ్ అయినా చెయ్యి, ఎంత కల్చరల్ యాక్టివిటీస్‌లో అన్నా ఉండు. నీకు ఏ స్పోర్ట్స్ నాలెడ్జ్ ఉన్నా, ఏ సంథింగ్ అదర్ నాలెడ్జెస్ ఉన్నా గానీ, బట్ నువ్వు ఇక్కడ చేయాల్సిన పని ఒకటుంది. సాఫ్ట్‌వేర్ జాబ్. సాఫ్ట్‌వేర్ జాబ్ అనేది నీ చేతుల్లోనే ఉంది. జస్ట్ నువ్వు ఒక 5 స్కిల్స్ నేర్చుకుంటే నీకు సాఫ్ట్‌వేర్ జాబ్ వచ్చేస్తది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటి. తర్వాత వచ్చేసి నీ బాడీ లాంగ్వేజ్ అండ్ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్షన్. తర్వాత సబ్జెక్ట్ లాంగ్వేజెస్ ఇంపార్టెంట్. ఇవి సబ్జెక్ట్స్ అంటే మామూలుగా ఇప్పుడు సెమిస్టర్‌కి 5 సబ్జెక్టులు ఉంటాయి, 6 సబ్జెక్టులు ఉంటాయి. వాటిని జస్ట్ అలా పాస్ అవుతూ పోవడము, లేకుంటే వాటిలో టాప్ రావడం అది కాదు యూజ్. దోస్ ఆర్ ఆల్ యూజ్‌లెస్. ఓకే. మనకు యూజ్‌ఫుల్ ఏంటంటే అంటే మనం ఏవైతే ఎగ్జామ్స్ రాసుంటామో అవి మన రియల్ లైఫ్‌లో ఎలా యూజ్ అవుతాయి, ఎక్కడ యూజ్ అవుతాయి, వాటిని తెలుసుకోగలిగితే అదే యూజ్‌ఫుల్. ఓకే. కమ్యూనికేషన్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ రావట్లా చూడండి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇదే. కమ్యూనికేషన్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్, తర్వాత వచ్చేసి నాలెడ్జ్. లాంగ్వేజ్ అంటే ఒక లాంగ్వేజ్‌పై గ్రిప్ ఉండాలి మనకు. దెన్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఐ టు ఐ కాంటాక్ట్. ఇప్పుడు మనం కమ్యూనికేషన్ స్కిల్స్ అనగానే కమ్యూనికేట్ చేస్తూ ఉన్నప్పుడు ఊ, ఆ అని చెప్పేసి మధ్యలో ఆగకూడదు. వాళ్ళకు చెప్పే విషయం ఏదైనా గానీ క్లారిటీగా వాళ్ళకి చెప్పేయాలి. తర్వాత వాళ్ళు ఏమని అనుకుంటారో అని చెప్పేసి మనం ఆలోచించడం, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారని చెప్పేసి మనము మాట్లాడకుండానే, మనలో మనమే అనుకోని మాట్లాడకుండానే ఎక్స్‌ప్రెస్ చేయకుండా మన ఫీలింగ్స్ అంటే ఓపెన్ మైండెడ్‌గా వాళ్ళకి చెప్పకుండా, మనమే ఊహించుకొని వాళ్ళు ఏదనుకుంటారని చెప్పేసి. అలా తప్పది. ఫస్ట్ నువ్వు నీ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చెయి. ఓపెన్ మైండెడ్‌గా చెప్పు. తర్వాత వాళ్ళు ఏమనుకున్నా అవి నీకు జీరో అంటే అవన్నీ నువ్వు వదిలేసేయాలి. అలా అని నువ్వు అందరి ఫీలింగ్స్ గురించి నువ్వు ఆలోచిస్తావంటే నీ ఫీలింగ్స్‌కు వాల్యూ లేకుండా పోతది. కాబట్టి ఫస్ట్ నువ్వు ఓపెన్ మైండెడ్‌గా ఉండి నువ్వు చెప్పాలనుకున్న విషయం చెప్పేసేయి ఫస్ట్ ఎదుటోళ్ళకి. ఎవరైనా గానీ. ఎయిదర్ ఫ్యాకల్టీ అవ్వచ్చు, మేబీ ఎయిదర్ ఫ్యాకల్టీ ఆర్ స్టూడెంట్స్ ఎనీవన్, పేరెంట్స్, సంథింగ్ ఎల్డర్స్ ఎవరన్నా అవ్వండి, సమ్‌వన్ ఎల్డర్స్.
ఎవరన్నా అవ్వండి, ఫస్ట్ మీ ఫీలింగ్స్ ఓపెన్ మైండెడ్‌గా ఎక్స్‌ప్రెస్ చేయండి. కమ్యూనికేట్ అవ్వండి. ఓపెన్ మైండెడ్‌గా కమ్యూనికేట్ అవ్వండి. ఇప్పుడు మీరు ఐ టు ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వకుండా ఉన్నారనుకో, వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? అంటే వాళ్ళకి సబ్జెక్ట్ పైన, వాళ్ళకి ఈ విషయం పైన వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా గానీ వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి జాబ్ కావాలి. జాబ్ కావాలంటే జస్ట్ డబ్బు వరకే చూస్తారు గానీ, కావాలంటే వీడికి డబ్బు అవసరం ఉంది. అదొకటి ఆలోచిస్తారు. కానీ నువ్వు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతానంటే ఎలా ఉండాలి? ఫస్ట్ నీకు జాబ్ నీకు కావాలని కాదు. అంటే జాబ్‌కి నువ్వెలా యూజ్ అయితావు? జాబ్‌కి నువ్వెలా యూజ్ అయితావు? జాబ్ నీకు ఎంత ఇంపార్టెంట్. డబ్బు కూడా కాదు. డబ్బు ఒక్కటి ఇంపార్టెంట్ కాదు మనిషికి. జాబ్ ఇంపార్టెంట్. జాబ్ చేస్తున్న నాలెడ్జ్ ఇంపార్టెంట్. నాలెడ్జ్‌తో నువ్వు జాబ్ చేయాలి. అంటే నీ నాలెడ్జ్‌కి వచ్చే జాబ్ చాలా ఇంపార్టెంట్. అంటే మనకంటూ ఒక ఆశ ఉండాలి గదా! ఇప్పుడు అంటే ప్రతి మనిషిలో ఏదో ఒక నాలెడ్జ్ ఉంటది. ప్రతి మనిషిలో ఏదో ఒక ఆర్ట్ ఉంటదని జెప్పేసి అందరూ అంటుంటారు. అలాగే మనం ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు మనలో ఏం ఆర్ట్ ఉందో ఫస్ట్ మనకు తెలిసుండాలి. తెలుసున్నప్పుడు వాడిప్పుడు జాబ్ ఆపర్చునిటీ అంటే జాబ్ ఆపర్చునిటీ ఇచ్చేటోడు మనకు అడుగుతాడు. అంటే నీలో ఏం ఆర్ట్ ఉంది? గొప్పగా ఏముంది? ప పర్టిక్యులర్‌గా నేను నీకే ఎందుకు ఇవ్వాలి? ఓకే. ఈ జాబ్ ఇంతమంది అటెండ్ అవుతున్నారు. పర్టిక్యులర్‌గా నేను నీకే ఎందుకు ఇవ్వాలని ఒక రీజన్ అడుగుతాడు. అప్పుడు నీకో స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. సార్ నేను ఈ జాబ్‌కి నేను సూటబుల్ అవుతాను. అంటే చాలా సూట్ అవుతాను. ఎలా అన్నా ఉండని. నీ ఫీలింగ్స్, నీ ఎక్స్‌ప్రెషన్స్ ఓపెన్ మైండ్‌గా చెప్పగలగాలి. చెప్పగలిగినప్పుడే అప్పుడు నువ్వు ఫస్ట్ సక్సెస్‌ఫుల్ అయినట్టు. ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూకి అటెండ్ అయినట్టు. అంటే ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యావనుకోండి. అలా ఏం యూజ్ లేదు నీకు. జస్ట్ నిన్ను నువ్వు నమ్ముకో. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా లేకున్నా ఓపెన్ మైండెడ్‌తో మాట్లాడే విధానం నేర్చుకో ఫస్ట్. ఓకే. ఓపెన్ మైండెడ్‌తో మాట్లాడాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే అవే. తర్వాత నీలో ఉన్న క్వాలిటీస్ గురించి వాళ్ళని ఎక్స్‌ప్రెస్ చేయాలి. వాళ్ళతో ఎక్స్‌ప్రెస్ చేయాలి నీ క్వాలిటీస్ గురించి. తర్వాత వాళ్ళ క్వాలిటీస్ ఏంటి? వాళ్ళ హ్యాబిచువల్ యాక్టివిటీస్ ఏంటి? నువ్వు ఎక్స్‌ప్రెస్ చేసిన దాన్ని వాళ్ళని అడగాలి ఇంకా. అంటే నీలో ఏం క్వాలిటీస్ ఉన్నాయి? నాలో ఏం క్వాలిటీస్ ఉన్నాయి? అంటే ఇప్పుడు నాలో ఏమన్నా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే ఎలా రెడ్యూస్ చేసుకోవాలి? ఎక్స్‌ప్రెస్ చెయ్యి. ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయాలి. ఇప్పుడు మన ఇండియాతో పోలిస్తే అన్ని దేశాలు డెవలప్డ్ కంట్రీస్ అంటారు. మన ఇండియా మాత్రం డెవలపింగ్ కంట్రీస్ అంటారు. ఎందుకని చెప్పండి? ఇప్పుడు ఒలింపిక్స్‌లో చాలా కంట్రీస్‌కి చాలా మెడల్స్ వచ్చినాయి. బట్ మన ఇండియాకి ఎందుకు రాలేదు? మన ఇండియాలో ఒక స్టాంప్ ఏసారండి. జస్ట్ ఒక స్టాంప్ ఏసారు. ఏందంటే చదువు. అంటే నీకు ఏ టాలెంట్ అన్నా ఉండని, నీకు ఎంత బాడీ అన్నా ఉండని, ఎంత స్పోర్ట్స్ అన్నా ఉండని, నీకు ఎంత స్పోర్ట్స్‌లో నాలెడ్జ్ ఉండని, కల్చరల్ యాక్టివిటీస్‌లో నాలెడ్జ్ ఉండని, సంథింగ్ నువ్వు డాన్సర్ అవ్వచ్చు, సింగర్ అవ్వచ్చు, ఎవ్వరైనా గానీ నీకు ఫస్ట్ రావాల్సింది ఎడ్యుకేషన్, ఫస్ట్ కొట్టాల్సింది జాబు. తర్వాతే ఏదైనా. అవి లేకున్నా పర్లేదు. నీకు ఫస్ట్ రావాల్సింది జాబు అన్నట్టుగా చదువు అని చిన్నప్పటి నుంచి పేరెంట్స్, టీచర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరి మాటలు విని చదువుకుంటూ వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నారు. వాళ్ళకి ఇష్టం లేకున్నా గానీ. సమాజం ఇలా జరిగిపోయింది. బట్ మన ఇరు దేశాలలో అట్ట కాదండి. అంటే ఇరు కంట్రీలలో అలా కాదు. వాళ్ళు ఎలాగంటే వాళ్ళ ఇంట్రెస్ట్‌ని బట్టి వాళ్ళకి అన్ని విధాలుగా అన్ని కోర్సులు అన్ని కళలు వాళ్ళకి ట్రైన్ చేస్తారు. అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి ట్రైన్ చేపిచ్చి వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. ఇప్పుడు మనకు ఆహ్, ఫ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇండియాకి ఇండిపెండెన్స్ డే వచ్చిందని అంటుంటారు. రాలేదు. మన ఇండియాకి ఇండిపెండెన్స్ డే ఎప్పుడొస్తదంటే, అంటే ఒక హ్యూమన్ బీయింగ్ యాస్ ఏ మెన్ ఆర్ వుమెన్ ఎవరైనా కానివ్వండి. వాళ్ళ ఫీలింగ్స్ ధైర్యంగా ఓపెన్ మైండెడ్‌గా ఇంకొకరికి ఫీల్ అయ్యేటట్టు ఎక్స్‌ప్రెస్ చేస్తే అంటే వాళ్ళ ఫీలింగ్స్ ఇంకొకరికి ఎక్స్‌ప్రెస్ చేయాలి. చేస్తే అప్పుడు మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు. సక్సెస్‌ఫుల్ అవ్వాలి. లైఫ్ లీడ్ చేయాలంతే. లైఫ్‌ని ఎలా లీడ్ చేయాలని చెప్పేసి ఎప్పుడు బాధపడుతూ కూర్చుంటే మనకేం రాదు. లైఫ్ లీడ్ చేయాలి. హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి. ఇప్పుడు నాకే వస్తున్నాయి. నాకే అన్ని శ్రమ, కష్టాలు, బాధలు అన్నీ నాకే వస్తున్నాయని చెప్పి నువ్వు కూర్చొని ఏడుస్తా ఉంటే ప్రపంచం ఆగిపోతుందా? ఆగదు. అంటే మనం ఏడుస్తున్నంత మాత్రాన ప్రపంచం ఆగిపోదు. మనం నవ్వినంత మాత్రాన ప్రపంచం దాని పాటికి అది ఉండకుండా ఉండదు. కాబట్టి మనం ప్రపంచంలో ఒక అణువు. అంటే మన ప్రపంచంలో ఒక అణువు మాత్రం మనం. మనం బతుకున్నంత కాలం మనం హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి. హ్యాపీగా జాబ్ చేసుకోవాలి. హ్యాపీగా వర్క్ చేసుకోవాలి. ఏదైనా గానీ, ఏ పనైనా మన ఇష్టంతో చేయాలంతే. అది ఎంత పనైనా, ఎంత పెద్ద పనైనా, ఎంత చిన్న పనైనా మన ఇష్టంతో చేయాలి. మన ఇష్టం పైన డిపెండ్ అయి ఉంటది ప్రతి ఒక్కటి కూడా. కాబట్టి ఏ పని చేసినా గానీ ఇష్టంగా చేయండి. నేనిప్పుడు ప్రెజెంట్ నేనిప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తున్నాను. 3-2 సెకండ్ సెమిస్టర్‌లో ఉన్నాను. మేబీ ఇంకొక
త్రీ 3 వీక్స్లో మా సెమిస్టర్ అయిపోతుంది. ఫైనల్ ఇయర్కి వెళ్ళిపోతున్నాను. మేబీ నేను అప్పుడు కూడా నేను వీడియో చేస్తా. ఇలాంటి వీడియోస్ అన్ని చేద్దామని అనుకుంటున్నాను. చేస్తాను, పర్ఫెక్ట్ చేస్తాను ఇలాంటి వీడియోస్ అన్ని. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా, అంటే నా ఛానల్ ఇప్పుడే స్టార్ట్ చేశాను. మీరు ఇలాంటి మోటివ్ కోట్స్కి మీరు మోటివేట్ అయినట్లయితే లైక్ చేయండి, లేదంటే వద్దు, మీ ఇష్టం, అది చాయిస్ ఈజ్ యువర్స్. బట్ నేను మాత్రం వీడియోస్ పెట్టడం మాత్రం ఆపను. దేనికంటే ఇప్పుడు నేను ఎలాగైతే స్ట్రగుల్ అవుతున్నానో బీటెక్ జాయిన్ అయిన తర్వాత నా ఫ్రెండ్స్ కూడా స్ట్రగుల్ అవ్వకూడదు అలాగా. అంటే వాళ్ళు ముందుగానే రియలైజ్ అయ్యి జాయిన్ అవ్వాలి బీటెక్లో. అంటే ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు తెలుసుకుంటారు కదా, అంటే నా ఫీలింగ్స్ కూడా ఇలానే ఉన్నాయా అన్నట్టు వాళ్ళు అంటే అర్థం చేసుకుంటారు. వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళకి ఎలా ఉన్నాయని చెప్పేసి. అంటే వాళ్ళలో ఉన్న టాలెంట్ ఏంటి, వాళ్ళలో ఉన్న హిడెన్ టాలెంట్ ఏంటి, అది అవసరం బట్టి అవకాశాన్ని బట్టి బయటకు వస్తుందని అంటుంటారు అందరూ. ఖచ్చితంగా అది మాత్రం అవసరం బట్టి అవకాశాన్ని బట్టి బయటకు వస్తుంది. మీలో ఉన్న మానవత్వం, మీలో ఉన్న క్రూరత్వం, మీలో ఉన్న టాలెంట్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. దాన్ని మాత్రం వదలకండి. వాడు మీ లోపల ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఒరిజినల్, వాడిని బయటికి తెచ్చేంత వరకు మీరు వదిలిపెట్టకండి. అంటే వాడు బయటికి రావాలంటే ఏమేం చేయాలి, అన్ని పనులు చేయండి. వన్స్ వాడు బయటకు వచ్చాడో అప్పుడు మీ లైఫ్ స్టార్ట్ అయినట్టు. ఫియర్లెస్, స్ట్రగుల్లెస్, సాడ్లెస్, ఫైనల్లీ హ్యాపీనెస్. Those are the most important to lead life happily. Thank you.